దేశంతో పాటు రాష్ట్రంలో పేదవారు ఉండొద్దన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే జై స్వరాజ్ పార్టీ అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కసాని శ్రీనివాసరావు గౌడ్ తెలిపారు. దేశంలో 100 రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నామని అన్నారు. దేశంలో పేదరికం నిర్మూలించాలంటే ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇందిరమ్మ ఇండ్లు కాకుండా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి 250 గజాలతో ఇల్లు కట్టించి ఇవ్వాలని శ్రీనివాసరావు గౌడ్ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఉచిత విద్య, వైద్యం ఇస్తే దేశంలో, రాష్ట్రంలో పేదరికం పోతుందని ఆయన అన్నారు. జై స్వరాజ్ పార్టీ యొక్క ఉద్దేశం ఒకటే మిత్రులారా, పేదలు లేని సమాజ నిర్మాణం, వివక్ష లేని సమాజ నిర్మాణం కోసమే మా పోరాటం ఉంటుంది. అటువైపుగానే ఈ దేశంలో పేదలు లేని సమాజ నిర్మాణం కోసం మా పోరాటాలు, మా త్యాగాలు ఈ దేశం మొత్తము తిరుగుతూ చేయాలనేది మా సంకల్పం.